ఫ్రెండ్స్, ఎంత పెద్ద హ్యాండ్ అయినా అస్సలు జాయింట్స్ రాకుండా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తాను. మనకి బ్లౌజ్ బిట్లో క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఫస్ట్ కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. అందువల్ల ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలా ట్రై చేశాను. కానీ హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా క్లాత్ అయితే సరిపోతుంది. ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 8.5 ఇంచెస్, ఖర్చు కోసం క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఇచ్చాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పాయింట్ 9.5 ఇంచెస్కి, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్, క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేశాను. చూసారా, కరువు షేప్ ఇలా నీట్గా రావాలి. అప్పుడే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది. ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే ఒకేసారిలా 2 హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల లోతు 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని లోతు షేప్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే లోతుని కరెక్ట్గా డ్రా చేయలేకపోతే ఇలాంటి స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా, చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్లోగా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియోని ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.